ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తోంది. ట్రోఫీని గెలుచుకునే బలమైన జట్టుల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీ బౌలర్ జోష్ హాజిల్వుడ్ భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 34 ఏళ్ల ఈ పేసర్ ఇప్పటికే భుజం నొప్పితో బాధపడుతున్నాడు. మే 3వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోష్ హాజిల్వుడ్ను 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ప్రస్తుతం ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు హాజిల్వుడ్. డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఈ సీజన్లో 100 డాట్ బాల్స్ బౌలింగ్ చేయడం ద్వారా కొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తిరిగి అతన్ని ఐపీఎల్ కోసం భారత్కు పంపించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఫైనల్ కూడా ఉండడం కూడా ఈ కారణంగా చెప్పుకుంటున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోవడంతో కమిన్స్ హెడ్ కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ఇండియాకు వారిని తిరిగి పంపకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఐపీఎల్ను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మే 15 లేదా 16న ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ షెడ్యూల్ అవుతాయి. అయితే లీగ్ పునఃప్రారంభం అవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. హాజిల్వుడ్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మే 3న సిఎస్కేతో జరిగిన మ్యాచ్కు కూడా దూరమయ్యారు. అయితే అతను జట్టుతో పాటు ఉండడంతో తర్వాతి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అంతలోనే బీసీసీఐ ఐపీఎల్ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. హాజిల్వుడ్ తన స్వదేశానికి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పటికే అతను తిరిగి భారత్కు వచ్చే సూచనలు కనిపించడం లేదు. జూన్లో WTC ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతన్ని తిరిగి పంపకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్తున్నారు అందరూ కూడా. ఈ ఏడాది సీజన్లో హాజిల్వుడ్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన 3వ బౌలర్గా ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్లు కూడా తిరిగి వచ్చేది అనుమానమే. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ దుమ్ము లేపుతోంది. 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించింది. 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అడుగు దూరంలో ఉంది. ఇక ఆదివారం సిడ్నీ విమానాశ్రయంలో దిగిన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా మీడియాతో మాట్లాడడాన్ని నిరాకరించారు. అయితే ఐపీఎల్ తిరిగి ప్రారంభమైతే ఫాస్ట్ బౌలర్ టోర్నమెంట్కి తిరిగి రాకపోవచ్చని అతని మేనేజర్ కూడా మాట్లాడారు. కీలకమైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్ దక్షిణాఫ్రికాతో లార్డ్స్లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు సిద్ధమవబోతున్నారు.